నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ రోజుల్లో మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా లేకపోతే దారుణం జరుగుతున్నా కాపాడడానికి ముందుకు రారు చాలామంది కూడా. చూస్తూ కూడా తన కళ్ళ ముందు అంటే దారుణాలు జరుగుతున్నా కూడా చూస్తూ ఉండిపోతారు తప్ప వచ్చి సహాయం చేయడం కానీ దాన్ని ఆపడానికి కూడా ఎవరు ప్రయత్నించరు. కానీ హైదరాబాదులో ఒక చైన్ స్నాచర్ ఒక మహిళ మెడలోంచి చైన్ లాక్కొని పారిపోతున్న సందర్భంలో ఒక ఆటో డ్రైవర్ వెళ్ళిపోయిన సందర్భంలో కూడా తన రేర్ మిర్రర్లో చూసి ఏదో జరిగింది అనుకొని వెంటనే ఆటోని వెనక్కి తిప్పి ఆ సమయంలో ఏది ఆలోచించలేదు. ఆ సమయంలో ఆ దుండగుడిని ఆ దొంగని పట్టుకోవాలి, ఆ మహిళకి జరిగిన అన్యాయానికి ఆపాలి అని ఒకటే మైండ్లో పెట్టుకున్నాడు. ఆటో తీసుకొచ్చాడు, ఆటోతోటే ఆ బైక్ని హిట్ చేసి గుద్దేసి అతన్ని పై దాడి జరుగుతున్నా కూడా ఆ దొంగని పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం అతనితో మాట్లాడిద్దాం. మొహమ్మద్ జాహీర్ మనతో పాటు ఉన్నారు. ఆ సమయంలో అసలు ఏ టైంకి జరిగింది? 5 బజే టైమే వాకింగ్ వెళ్తున్నారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ముంగడికి వెళ్ళి నేను పోతున్నా. నేను 100 మీటర్స్ వెళ్ళిపోయినా ముంగడ. వెనుక నుంచి వాళ్ళు ఏమన్నా భయ్యా భయ్యా అని ఒరినారు. ఒరితే నేను ఏం చేసినా మళ్ళీ అద్దంలోకి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి అన్ని గుద్దేసి కింద పడబెట్టేసిన. ఆడు అది చాకు తీస్తా ఇది ఇస్తా అంటే మాటలే పట్టి పడబెట్టి గుద్దినానికి కాలు పెట్టేసిన. అంటే చాకు కూడా ఉంది అతని దగ్గర, కత్తి కూడా ఉంది. కత్తి లేదు కూడా తీస్తుండే ఆడు బండిలోకి వెళ్ళి బండి కింద పడిపోయింది కదా. అప్పుడే ఆడు మళ్ళీ మరీ కొడితే ఆడు ఉరికిపోయిండు. మళ్ళీ కట్టె తీసుకొచ్చిండు కొట్టడానికి. మళ్ళీ నేను కూడా మళ్ళీ కట్టె తీసుకొని కొడితే ఆడు మళ్ళీ పారిపోయి ఆడ హోటల్ కాడ కూర్చొని పోలీసులు పోయి పట్టుకొచ్చింది. అంటే దెబ్బలు తగిలాయా మీకు ఆ సమయంలో అతను పట్టుకునేటప్పుడు? మీరు ఖాళీ అద్దం పలిగింది అంతే. అద్దం పగిలింది చూపిస్తారు ఇక్కడ ఏం తగిలిందా? ఇది సైడ్ మిర్రర్ పోయిందా? లేదు, సెంటర్ అద్దం సెంటర్ పోయింది. మొత్తం పోలేదు, ఖాళీ గీతాలు వచ్చింది దాన్ని పలిగిపోయి. ఆ సందర్భంలో ఆ మహిళ ఏం మాట్లాడింది? మీ దొంగను పట్టుకున్నా భయ్యా వరితే నేను అప్పుడే బండి మలుపుకుని వచ్చి గుద్దేసి కింద పడబడిస్తున్నాను. కాపాడిన తర్వాత ఏం చెప్పింది? కాపాడిన తర్వాత ఏం మాట్లాడింది? భయ్యా తో మానేసే మరి జాన్ బచ్ గయి, ఆగే మరి జాన్ బచా కొన్ని బులాతో నై రుక్ రే ఇట్లా అన్నది ఆమె. సో ఏకంగా ఆమె కూడా తెలుగు రాదు ఎక్కువ, ఆడళ్ళు కూడా. వాకింగ్ వాళ్ళు కొడలు అత్త వాకింగ్ మీద వెళ్తున్నారు వాళ్ళు. సో ఏకంగా మీ దృష్టికి వెళ్ళింది, పోలీసుల దృష్టిని తర్వాత నుంచి ఇటు సిపి సజ్జనార్ గారు మిమ్మల్ని పిలిచి సన్మానించారు. ఆ సందర్భంలో చూసి నాకు ఆటో ఫాలో చేసి లంబర్కి వెళ్ళి లంబర్ తీసినారు. అది డైరెక్ట్ ఫైనాన్స్ దగ్గర పోయినారు వాళ్ళు. డైరెక్ట్ ఫైనాన్స్ దగ్గర పోయి మళ్ళీ యజమాని దగ్గర వచ్చి అప్పుడు లంబర్ తీసి నాకు ఏమంటారు సజ్జనార్ గారికి తీసుకుపోయినారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏముండే సిచ్యువేషన్? అంటే సజ్జనార్ గారు పిలిచారు అనగానే మీరు ఏమనుకున్నారు? అంటే అక్కడ ఏం జరిగింది? భయపడ్డారు ఏమన్నా? అంటే భయపడే ఏమో సార్ తీసుకుపోతుండే కదా, నీకు కలిపియాలి, నీకు సంబంధం చేస్తారా అని చెప్తే తీసుకుపోయినా వాళ్ళు. ఏం మాట్లాడారు సజ్జనార్ గారు మిమ్మల్ని పిలిచినప్పుడు? ఏం మాట్లాడారు? మంచి పని చేసినటువంటి మీ దోస్తులు వాళ్ళకి చెప్పి ఇట్లా ఉండాలి, మనిషిగా ఉంటే మనిషిని ఎవరు కాపాడాలి చెప్పచ్చు. ఏమన్నారు ఇంకా? ఏం చెప్పారు? అంటే మీ చుట్టుపక్కల ఇప్పుడు మీ ఆటో డ్రైవర్లు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, సజ్జనార్ గారు పిలిచిన తర్వాత ఏం చెప్తున్నారు? లైక్ చేస్తున్నారు, చాలా లైక్ చేస్తున్నారు. మంచి పని చేసినావు, అది చేసినావు అని చెప్తున్నారు వాళ్ళు. ఫ్యామిలీలో ఎట్లా ఉంది? ఫ్యామిలీలో 2 పిల్లలు భయపడుతున్నారు. ఎందుకు? ఏ విషయంలో భయపడుతుంది? నీకు వచ్చిన తర్వాత ఎవరైనా కొడితే మంచిగా ఉంటుందా అది అని. వాళ్ళు ఎవరు కొట్టారు బేట, ఎందుకు కొడతారు? మనం తప్పు పని చేసినాం, తప్పు ఏం చేయలేదు కదా. ఎవరు కొట్టిన పోతే మనం బచాయించి పోయినాము అని చెప్తే వాళ్ళు అంతే. చాలా సందర్భాల్లో ఆటో వాళ్ళని చాలా వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏమైనా వస్తువులు మర్చిపోయినా తీసుకెళ్ళి మరి ఇస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు జరిగినాయి మీకు? లేదు, అసలు కాలే. ఇంకా ఆటోలో ఎవరు ఏం మర్చిపోలేదు కానీ ఎవరికి ఇదే ఫస్ట్ టైం. అంటే నేనేం చెప్పాలనుకుంటా అంటే చాలా వరకు ఆటోలో మర్చిపోయిన తీసుకెళ్ళి అప్పచెప్తారు పోలీస్ స్టేషన్లో, మంచి పేరు ఉంది. ఇప్పుడు మీరు కాపాడిన తర్వాత ఆటో వాళ్ళ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది, చాలా పెరిగింది. ఆటో యూనియన్ ఏమంటా ఉంటుంది మీ గురించి? అప్పుడైతే ఏమో సార్, అప్పుడు వీడియో చేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, చాలా లైక్ చేస్తారు అంతే. సుమారుగా ఆ రోజు దొంగతనం జరిగినప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయారు? ఆ ఇన్సిడెంట్ ఎంత దూరం నుంచి చూసి వెనకరించారు? నుంచి 100 మీటర్స్ ఇంత దూరం పోతే మళ్ళీ మరిపిన బండి అంతే, అద్దంలోకి చేసి అలాగే సపోర్ట్ వచ్చింది నాకు ఆడదాకా. భయ్యా 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 అంటే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన బండి. అంటే మీరు భయపడలేదు ఆ టైంలో? అంటే ఏం భయపడాలి, తీసుకువచ్చి దన్నం అని ముంగట టైర్ నుంచి కొద్దిచ్చిన, దీన్ని కూడా తలిగినది బండికి. టైర్ ముంగట పయ్య నుంచి కొద్ది. ఆ సమయంలో ఏం ఆలోచించిన? ఆటోకి ఏమైనా అవుతుంది, నాకేమైనా భయపడరా? సాయం అయ్యేది, అది చేయలేదు. అది ఇచ్చిన తర్వాత నాకు అది అయిపోయింది. అంటే ఆ మూమెంట్లో భయపడలేదు అసలు? ఆటోకి ఏమైనా అయితే నన్ను ఏమైనా పొడుస్తారేమో, బండికి ఏమైనా అవుతుందేమో భయపడి పండుకున్నా. కానీ నేను అది టైర్ పయ్యా నుంచి కొడదామని చూసిన, పయ్యా నుంచే కొట్టినా ముంగట టైర్ నుంచి. అంటే అతని దగ్గర ఒకవేళ అతను కత్తి తీసుకొని ఒకవేళ మీరు దాడికి వస్తే ఏంటి పరిస్థితి ఆ టైంలో? ఆడు ఒక్కడే ఉండే సార్, ఇద్దరు లేకుండా ఇంకొకడే ఉండే. ఆడు చూస్తే కూడా ఇట్లానే ఉండే,
కొట్టేసిన అట్లా వచ్చింది నాకు, అట్లా ఏమైందేమో నాకే అర్థం అవుతలేదు. అది ఏం జరిగినా పర్లేదు కాపాడాలని కాపాడాలని చేసిన అంతే. ఆవిడ సపోర్ట్ ఇన్వెస్ట్ అంతే, ఇంకా ఏం లేదు. అది ఎలా ఉండే ఆ రోజు ఆటో? ఒకసారి ఫ్రంట్ వీల్ కూడా మీరు అన్నారు ఏసీ గుద్దేశారంటున్నారు ఆ టైంలో. దన్నుమని దీంతో గుద్దినాను, గుద్దితేనే దన్నుమని పడిపోయినాడు. పడిపోతే మళ్ళీ అరే చాకు ఇట్లా ఇట్లా తీస్తే ఏరి భయంకరాన్ని ఇట్లా కాళ్ళు అందుకుంటే ఇట్లా కాలు పెట్టేసిన దాన్ని పడేసారు అయితే ఒక్క విధంగా అంతే. మళ్ళీ ఆడ కొడుతుంటే ఆడే ఉరికిపోయినాడు. ఆ బండి నేను గుద్దేశాడు, దూరం పడబెట్టేసిన. పోలీసులు ఎప్పుడు వచ్చి ఎప్పుడు చెప్పారు వాళ్ళకి? అప్పుడు ఒక 10 నిమిషాలు వచ్చేసిన. ఎవరైతే రాలేరు అప్పుడు పిలిస్తే. భయ్యా అంటే ఎవ్వరు వస్తలేరు. అదే అంటున్నాను, ఏదైనా జరిగిన పిలిచినప్పుడు ఎవరు రారు, మీరు ధైర్యం చేసి భయపడతారు. ఎందుకంటే ఆయన దగ్గర కత్తి ఉంటుందా, మనం కొడతాడు, వాళ్ళకు బచ్చా పోతే అది చేసేస్తాను. నేను ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయినాను అంతే. ఏం ఆలోచన ఇవ్వలేను నేను. ఇప్పుడు నా మైండ్ ఎట్లా వచ్చిందో లేచేది గుద్దేసాను అంతే, ఇంకా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులు భయపడుతున్నారు అంటా ఉన్నారు, మరి ఇప్పుడు మీ తోటి ఫ్రెండ్స్ ఆటో డ్రైవర్లు కావచ్చు, మిగతా ఫ్రెండ్స్ ఏమంటారు? దాకా నేను ఈ వీడియో వచ్చింది కదా, ఇప్పుడు దాకా ఎవరితోటి కలవలేను, కానీ ఇట్లనే కలుస్తున్నా అంతే. ఇప్పుడు ఫ్రెండ్లతో ఎవరితో కలవలే. ఇప్పుడు ఫోన్లో వస్తున్నాయి ఒక్కొక్కరిది, నీకు చాలా ఫైన్స్ అయినారు, అది అనేది మంచి పని చేసిన అది చేసిన చెప్తున్నారు వాళ్ళు. సో ఇలాంటి ఎప్పుడైనా ఇంకెంతమంది సంఘటనలు ఏమైనా జరిగినాయి? చాలామంది కూడా కళ్ళ ముందు కాపాడడానికి భయపడతా ఉంటారు, కానీ బజాజ్ ఎవరు కూడా ఊరు. సో ఇప్పుడు సిపి సజ్జనార్ గారి నుంచి వచ్చేటప్పుడు ఆ రోజు మీకు ఏమేమి సన్మానం చేశారు, ఏమేమి చేశారు? నాకు సార్ అది రివార్డ్ ఇచ్చినారు, షాల్లో అది చేసినారు, మళ్ళీ కవర్లో ఏమన్నా డబ్బులు ఇచ్చినారు అంతే. సో మీ ఆటో రిపేర్కి సరిపోతే అమౌంట్ మీ గ్లాస్? ఏం ఆటోకి ఏం కాలేదు నాది. ఆటోకి ఏం కాకుండా అయింది అది పని కూడా అయిపోయింది. ఆటోకి ఏం దక్క కాలేదు. ఇదే ఆటో ఉంది, ఈ ఆటో ఇదే ఆటో. సో ఇదే ఆటోలో ఆ రోజు ముందుకు వెళ్ళిపోయిన 100 మీటర్స్ వెళ్ళిపోయి కూడా వెనక్కి వచ్చి ఒక సినిమాని తలపించేలాగా జమ్మున వెనక్కి వచ్చి బైక్ను గుద్దేసి అతన్ని పట్టుకొని అతను కర్రతో దాడి చేసినా కూడా ప్రతిఘటించి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను కర్ర తీసుకున్న సమయం ఆలస్యం ఏం ఇచ్చిన అంటే అప్పుడు పట్టించేసిన కదా, బండిలో ఎక్కించుకున్నారు వాళ్ళు, దొంగనికి ఎక్కించిన తర్వాత నేను సపోర్ట్గా వెళ్ళిపోయినాడు నుంచి. మళ్ళీ నాకు సీసీ కెమెరాలో చూసి కవర్ చేసి పిలిపించినారు సార్ వాళ్ళు అంతే. అనుకున్నారా ఇట్లా పిలిచి ఇట్లా చూస్తారు అనుకోలే, నేను నిజంగా అనుకోలే. మా బండి వాడు ఫోన్ చేసి నాకు చేసి, అరే జహీర్ భాయ్ నువ్వు ఏమన్నా చేసినా? మళ్ళీ ఏం చేయలే, ఒక దొంగని కొట్టి పట్టించిన అంతే. సరే నీకు పోలీసులు ఫోన్ చేస్తారని చూడు అంటే ఫోన్ చేస్తారు, అప్పుడు పిలిస్తే సార్ దగ్గర వచ్చింది. ఎంత అంటే కిరాయి ఆటోనైనా సొంత కిరాయి ఆటో? ఎంత కడతారు రోజు? 300. రోజు 300 కిరాయి కడితే మీరు ఎంత తోలుతారు, ఎంత మిగులుతారు? అయితే లేదు, ఇప్పుడు గ్యాస్ అయిపోయింది కదా, గ్యాస్ షార్టేజ్ దొరుకుతుంది కదా, దొరుకుతాయి. 1000 రూపాయలు కూడా దొరుకుతాయి, 1200 కూడా దొరుకుతాయి, 800 కూడా దొరుకుతాయి. ఎట్లా నడిపిస్తే అట్లా పైసలు వస్తాయి. తోలాలి, రెంట్ కట్టాలి, మిగిలించుకోవాలి, అది అంతే. గ్యాస్ పోవాలి, 300 కిరాయి పోవాలి, దాని తర్వాత వెలిగిన తర్వాత మనం ఇంటికి తీసుకోవాలి పైసలు. రోజు చేసి కూడా తినడు అంతే, ఇంకా ఏం లేదు. చూసారు కదా, రోజుకు 300 ఆటో కట్టుకుంటూ కిరాయి కట్టుకుంటూ మిగిలిన తోలుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తూ ఉన్నాడు. అవతల వ్యక్తికి ఆపద వచ్చింది, ఆ శబ్దం బచావో అని ఒక పిలిచిన శబ్దం రాగానే కాపాడండి అనే ఒక పిలుపు కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ దొంగని పట్టుకొని అతను దాడి చేస్తున్నా తిరిగి ప్రతిఘటించి మళ్ళీ దాడి చేసి అతన్ని, ఇకనైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు, ఎవరైనా కత్తితో దాడి చేసేటప్పుడు కానీ, గొడవ జరిగేటప్పుడు, మహిళల మీద దాడి జరిగేటప్పుడు చూస్తూ ఊరుకోకండి, చూడండి, ప్రతిఘటించండి. ఎందుకంటే అతను ఒక్కనే ఉంటాడు, మీరు చుట్టూ చాలామంది ఉంటారు కాబట్టి అతన్ని కనుక మీరు పట్టుకోగలిగితే, అతన్ని ఆపగలిగితే ఆ రోజు ఒక ప్రాణాన్ని మీరు కాపాడినట్టే. మీరు కనుక అవేవి చేయకుండా ఫోన్లు పట్టుకొని రికార్డ్ చేసినంత మాత్రాన ఆ పాపం మీకు కూడా చుట్టుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తుల ధైర్య సాహసాలని ప్రదర్శించడం మనం కళ్ళారా చూసాం. అలాంటి సాహసాలు మీరు కూడా చేయండి. ఎందుకంటే ఇలా మీ కళ్ళ ముందు అన్యాయాన్ని ప్రతిఘటించండి. ఆయన ఆ సమయంలో ఏది ఆలోచించలేదంట, నాకేమైనా అవుద్ది, ఏం జరుగుద్ది, ఆయన కాపాడడం అనేది నేను వెళ్ళి కాపాడాను అంతే అంటూ కూడా చాలా ఫోకస్గా చెప్పారు. సో ఆయన ఇన్స్పైరింగ్ స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ అశోక్తో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్.